అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగళం ప్రేక్షకులకు స్వాగతం. జగన్ భయంతో అల్లాడిపోతున్న విజయమ్మ అనే భావించాలండి. ఎందుకంటే తల్లి కూతుళ్లకు ఎంత కష్టం వచ్చింది జగన్మోహన్ రెడ్డి వల్ల అనేది రోజు రోజుకి వాళ్ళే నోరు తెరిచి చెప్పాల్సినటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వంలో భాగంగా వచ్చినటువంటి సంపదను కేవలం జగన్మోహన్ రెడ్డి తాను ఒక్కడే కొట్టేయడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని కుతంత్రాలని ఎప్పటికప్పుడు ఈ తల్లి కూతుళ్ళు భగ్నం చేయాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. మొన్నటిదాకా మనం విన్న షర్మిలారెడ్డికి సంబంధించిన ఆస్తుల్ని మాత్రమే జగన్మోహన్ రెడ్డి కాజేయాలని భావిస్తున్నాడని, కానీ వైఎస్ విజయమ్మ గారు లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి రియాక్షన్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. షర్మిలారెడ్డి కూతురు కొడుకుకి సంబంధించిన ఆస్తుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి కన్నేశారనే అంశం చాలా స్పష్టంగా తేటతెల్లమవుతుందండి. దీనికి సంబంధించి ఆ పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదా ఆయన ఫాలోవర్స్ కావచ్చు తిమ్మిని బమ్మి చేయడంలో దిట్టలు కాబట్టి వాళ్ళ నుంచి అలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయనే విషయం కూడా ఆమెకు తెలుసు కాబట్టి చాలా పక్కాగా నోటరీ చేయించి మరే ఒక క్లారిఫికేషన్ రిలీజ్ చేశారండి విజయమ్మ గారు. అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ని ఒకసారి మనం గమనించినట్లయితే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులు, కంబైన్డ్ ఫ్యామిలీ అసెట్స్ అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురు మనుమలకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసినటువంటి వాస్తవం ఇదే అని చాలా క్లియర్గా ఆ క్లారిఫికేషన్లో ఆమె మెన్షన్ చేశారండి. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సిందే. అందుకే జగన్ ఎంఓయూ రాశాడు. నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెబుతున్నటువంటి డబ్బు షర్మిల వాటాకి ఇచ్చిన డివిడెంట్ మాత్రమే. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలకి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నానని వైఎస్ విజయమ్మ గారు స్పష్టతనివ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల కోసం దిగజారిపోయారో, ఆయన సొంత కుటుంబ సభ్యులనే ఏడిపిస్తున్నారు. వాళ్ళకి దక్కాల్సినటువంటి ఆస్తులను కూడా అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా కాజేసేటువంటి కుట్రకు జగన్మోహన్ రెడ్డి తెరదీశారనేది ఇక్కడ క్లారిటీ వస్తుందండి. ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్ఆర్ జగన్కు కూడా ఇచ్చారు. అది ఆస్తి పంపకం కాదు. నిజం ఏమిటో నా దేవుడికి నా కొడుకుకి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు? మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ భార్యగా చేతులు జోడించి ఈ జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా సైకోల్ని కూడా ఆమె వేడుకున్నారండి. మళ్ళీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నాను. ఆయన బ్లూ మీడియాకి కూడా ఆమె హితవు పలికారు. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అనే అంశాన్ని చిట్ట చివరిగా వైఎస్ విజయమ్మ గారు పేర్కొన్నారండి. ఇక్కడ చాలా క్లియర్గా చూస్తున్నాం. అటెస్ట్ చేసినటువంటి స్టాంప్తో పాటు వాళ్ళు నోటరీ చేయించినటువంటి సందర్భాన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి దీన్ని కూడా మార్ఫింగ్ చేసి ఇందులో కూడా ఆయనకు అనుకూలమైనటువంటి రాతలు రాసుకుని ప్రచారం చేయించుకుంటాడనేటువంటి భయం ఆ తల్లిలో ఆయన చెల్లిలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి విషయంలో మరి ఇటువంటి నాయకుడు నడిపే రాజకీయ పార్టీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ మాత్రం ఉనికినైనా చాటుకోగలుగుతోందంటే ఖచ్చితంగా ప్రజానీకం ఆలోచించాలి. ఇటువంటి వ్యక్తులకు మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారదర్శకమైన రాజకీయాలు ఉండాలన్నా, ప్రజలకు ఉపయోగపడేటువంటి అడుగులు పడాలన్నా తన సొంత కుటుంబ సభ్యులకు ఇంత ఘోరంగా అన్యాయం చేస్తున్న వ్యక్తితో సాధ్యం అవుతాయా అనే విషయాన్ని కూడా పునఃపరిశీలించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తోందండి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.